హలో ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఇంట్లో పల్లెటూరు ఎలా ఉంటుందో చూడండి. మా స్వప్న వచ్చేసి ఈ బొప్పాయి కాయలు పెరుకోరత్తా అనింది. ఆ బొప్పాయి కాయలు ఒక కాయ పెరికినా నేను. ఇంకా మా చెల్లెలు పెరుకోమంటే మా చెల్లెలు వద్దనింది. ఆ బొప్పాయి కాయ నాకు వద్దని నేనైతే పెరికేసిన ఇంటికి తీసుకొని వద్దామని. నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు దాన్ని మళ్ళా బాగా నీళ్ళల్లో కడిగేసిన అన్నీ. రోజా పూలు బాగా 3 పూలు కాస్తున్నాయి ఆ చెట్టుకు. అది మా చెల్లెలు చూసి కోసేసింది. ఇది వచ్చేసి అంటికాయలు జామకాయలు భలే కాసినాయి మా చెల్లెలు. మా అక్క వాళ్ళ ఇంట్లో చూడు, అరటి చెట్లు ఎంత పచ్చగా అసలు. వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆ జామకాయలు కూడా బీకేసినాం మేము. నేను ఒక 3 కాయలు పెరికినా, మా చెల్లెలు ఒకటి పెరుక్కునింది. కానీ ఇంకా వారానికైతే బాగా ముదురుతాయి కాయలు. ఇప్పుడు కొంచెం నేతగా ఉన్నాయి. అయితే మా అక్క కష్టపడి బాగా అన్ని చెట్లు పెంచుతుంది. ఆ అంటి చెట్టుకు మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండు అంటి పువ్వు అది పీకేసింది. ఆ పాప ఆడ పడిపోయింటే నేనైతే పైకి అందుకొని జాంకాయలు పెరికిన. 3 కాయలు పెరికిన, బాగా ముదిరినేటియే పైన చెట్టుకు. మా అక్క అయితే అన్ని చెట్లు ఏమైనా పల్లెటూరులో ఉండే ప్రశాంతత మన టౌన్లో ఏడుంటుంది అసలు. మా అక్క అయితే అన్ని చెట్లు బెండ చెట్లు నాటింది. మళ్ళీ అటుపక్క అయితే మునగ చెట్లు, పసుపు అన్నీ వేస్తున్నారు. జామ చెట్టు కానీ అట్లా లాస్ట్కి పోతే లోపలికి. ఇంకా అన్నీ నేను ఆడికి పోలా. ఏడా గెడ్డులో పాములు ఉంటాయో చుట్టింటి కాడ నుంచి అటు పక్కకు లోపలికి నాటి ఉండాలి చెట్లన్నీ. నేను భయపడి నేను పోలా, పాములు తేళ్ళు ఉంటాయేమో స్వామి, ఎందుకులే ఊరికే మామూలు అని. అందుకని ఈ పక్కనే ఈ జామ చెట్టు కాడ జాంకాయలు పెరుక్కొని, ఇంకా ఆ అరటికాయలు చూసినాం బాగా ముదిరినాయేమోనని. పైన ఎంత పెద్ద గెలలని, 3 గెలలు ఉన్నాయి పైన మా అక్క వాళ్ళ ఇంట్లో. ఒక గెల అయితే సుమారుగా ఒక 200-300 కాయలు ఉంటాయి ఆ గెలకు. పెద్ద కాసినాయి గెలలు. ఆ అంటి చెట్లు కాడ అయితే ఎంత హైట్ పోయినాయి అయినా స్వామి, చాలా పెద్ద అంటి చెట్లు. అయితే వాటికి కూడా మనము చెప్తారు చూడు, ఒక చిన్న బిడ్డను సాకినట్టు సాకితేనే అవి వచ్చేది, ఊరికేనే వస్తాయి అవే. ఒక చిన్న పిల్లలు కష్టపడి పెంచిన కన్నా ఇంకా ఎక్కువగానే పెంచాలి. వాటికి నీళ్ళు వేయాలా, మళ్ళా వాటికి ఏమన్నా అది ఎరువు తెచ్చి వేయాలా, అన్నీ బేచనే కాసేది కాయలు ఏనా కానీ. ఊరికేనే రావు పంట అంటే. ఎందుకంటే మా అక్క మేము చిన్నప్పటి నుంచి పల్లెలో అనాసముద్రం మా ఊరు, మా సొంతూరులో మేము కూడా చిన్నప్పటి నుంచి మా నాయన అంటి చెట్లు అన్నీ వ్యవసాయం చేసేవాడు మా నాయన. మేము అన్నీ సేద్యంలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. అందుకని మాకు ఒక బాగా అనుభవం చెట్లు. మా అక్క అయితే పసుపు, వంకాయ చెట్లు, బెండకాయల చెట్లు అన్ని చెట్లు వేసింది. దీంట్లో చూడండి మా అక్క మళ్ళీ అది ఉచిరికి చెట్టు అల్లిచ్చింది. తులసమ్మ దాంట్లో ఉచిరికి చెట్టు కింద కార్తీక మాసంలో భోజనం తింటే మంచిది అంట. ఈ చెట్టు వచ్చేసి ఇది ఉమ్మెత్తి చెట్టు అంటారు. ఆ ఉమ్మెత్తి చెట్టును కూడా పెంచుకునింది ఇంటి ముందర. ఏదన్నా అది నాటు వైద్యం. ఎప్పుడన్నా గడ్డలు వేసినప్పుడు ఆ ఉమ్మెత్తి ఆకుకు కొంచెం ఆముదం పూసి ఆ ఆకుక అట్లా సెగ చూపించి ఆ గడ్డ మీద ఏమన్నా వేసినామనుకో తగ్గిపోతుంది అది. అందుకని ఆ చెట్టును కూడా పెంచింది. ప్రతి ఒక్క చెట్లు అన్నీ నాటేసింది ఆమె. ఉమ్మెత్తి చెట్టు, పూల చెట్లు, పసుపు, ఇవి శంఖం పూల చెట్లు, అక్కడ మామూలు ఎర్రగడ్డ చెట్లు, దొండకాయల చెట్టు వేసింది. ఆ దొండకాయలు కూడా 1/2 కేజీ ఉన్నాయి. అవి కూడా నేనే ఎత్తుకొని వచ్చేసిన ఇంటికి తీసుకొని మా అక్క వాళ్ళ ఇంట్లో. పసుపు అదంతా. ఇది వచ్చేసి అది పత్రి అంటాం మేము, చెవులో పిండుతాం. ఆ యాకు చెవు నొప్పి వచ్చినప్పుడు చేతులను నలిపి కానీ చెవులో పిండుకున్నామనుకో చెవు నొప్పి తగ్గిపోతుంది. అలాంటి ఎప్పుడన్నా ఆయుర్వేద చెట్లన్నీ నాటి పెట్టింది ఇంట్లో. ఇదో దొండ చెట్టు ఉండేది రాళ్ళకాడ. ఈ చెట్టుకి 1/2 కేజీ కాయలు ఉన్నాయి. అన్నీ పెరికిచ్చేసింది. మా అక్క కాకర చెట్లు అన్నీ నాటుకొని ఉండదు అమ్మ. ప్రతి ఒక్కటి అన్ని తొట్లలోనూ అంట అన్నీ బాగా నాటి పెట్టి ఉండదు. అలాగా చేసుకోవాలి చెట్లన్నీ. అలా కష్టపడి పెంచుకుంటేనే ఏదైనా కానీ ఎంత బాగుంటుందో. ఇల్లు చిన్నదైనా కానీ బాగా మా అక్క ఇంటి ముందర ఉన్ని ప్లేస్లోనే అన్ని చెట్లు నాటుకొని బాగా చేస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క చెట్టు నాటి ఉండదు. వంకాయలు కూడా లాస్ట్కు మా అక్క 4 కాయలు కాసినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మరుసటి రోజు 4 కాయలు కాచని అక్కడే వేసి ఇంకొక రోజుకి అవి కూర చేస్తుంది.
అలా ఉండాల. మేము ఈ టౌన్లో ఏమున్నాయా, ఏం లే, ఊరికే మామూలుగానే. అదే పల్లెటూరులో ఉంటే అలా ఉంటాయి. ఎప్పటికైనా మన మన పల్లెటూరులో ఉండే ప్రశాంతత నాకు టౌన్లో ఎప్పుడూ ఉండదు. నాకు ఇప్పుడు ఎందుకంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని కాబట్టి నాకు పల్లెటూరు అంటేనే ఇష్టం. నాకు నలుగురు బంధువులు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా మన అనుకునే వాళ్ళు నలుగురు దగ్గర వస్తారు. ఈ టౌన్లో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఏది ఇలా ఇప్పుడు మేము అందుకే మా అక్క వాళ్ళ ఇంటికి ఇప్పుడు మా చెల్లెలు కూడా రమ్మని చెప్పిన. చిట్టివేలు నుంచి మా చెల్లెలు వచ్చింది. ఇంకా మా అక్క చెల్లెలు ఏదన్నా పండగలు వచ్చినా అట్లా